హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీకెండ్ది. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే రెడీ అయితే ఉన్నాను. ఇది నా కొత్త బ్యాగ్, అందుకే నేను చూపిస్తున్నాను. సో ఇక్కడైతే నేను ఒక లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము. జస్ట్ 1 డే అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నామంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ది 20 years యానివర్సరీ సెలబ్రేషన్ అయితే జరుపుతున్నారు. సో దానికోసము అందరు ఫ్యామిలీస్ అనమాట, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఇక్కడ మేము ఉంటున్నటువంటి కొబార్ కానీ దమాం కానీ, సో ఇక్కడ ప్రతి ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఫ్యామిలీస్తో సహా పిల్లలు అందరూ కూడా ఇలా అయితే బస్సెస్ అయితే వేశారు. అందరు కూడా రియాద్కి అయితే వెళ్తున్నారు. సో రియాద్లో కొత్త ఆఫీస్ అయితే రెడీ అవుతుంది. సో అదే మెయిన్ బ్రాంచ్ కాబోతుంది. దానికోసమే అక్కడ మొత్తం అంతా సెలబ్రేషన్ అయితే జరపాలని చూస్తున్నారు. ఇక్కడ నేను ఖాళీ బస్ అంతా చూపిస్తున్నాను. ఈ మధ్య బస్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి కదా. సో నాకు చాలా భయం అయితే వేసింది. సో అన్నీ కూడా ఒకసారి నేను చెక్ చేస్తున్నాను. ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది ఆ స్టెప్స్ పక్కన. ఇక్కడ అంతా కూడా బస్ అంతా చాలా నీట్గా, చాలా కొత్తదిగా, చాలా కంఫర్టబుల్గా ఉంది. అలాగే మైక్ ఉంది, టీవీ ఉంది, అలాగే సీట్స్కి ఈ విధంగా సీట్ బెల్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫోన్స్ హోల్డర్స్ కానీ, కప్ హోల్డర్స్, అలాగే చార్జర్ స్లాట్స్ అయితే ఇచ్చారు. సో అలాగే డ్రైవర్ సీట్కి అయితే చూసారా ఎన్ని అయితే ఎక్విప్మెంట్స్ లాగా కనిపిస్తున్నాయి. డ్రైవర్ దగ్గర కూడా ఒక మైక్ అయితే ఉంది. మొత్తానికైతే అందరం అయితే బయలుదేరాము. ఇంకైతే చాలా అంటే చాలా భయం వేసింది బస్సులో యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత. ఇదే ఫస్ట్ టైం నేను బస్సులో అయితే ట్రావెల్ చేయటము. అనుకున్నట్లుగానే ఒక్క హాఫ్ అన్ అవర్లోనే మా బస్సే వెళ్ళి వేరే ఒక ట్రక్ని అయితే కొట్టేసింది. లక్కీగా లోపల ఉన్న వాళ్ళకి కానీ, బయట ఉన్న వాళ్ళకి కానీ, కొట్టిన ఆ వెహికల్కి కానీ ఏమీ అయితే అవ్వలేదు. జస్ట్ ఈ బస్కి ఉన్నటువంటి మిర్రర్ ఒక్కటే బ్రేక్ అయ్యింది. సో దాన్ని ఫిక్స్ చేసి అక్కడ ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళకైతే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే చేసి అప్పటికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ పైన గడిచిపోయింది, టైం వేస్ట్ అయ్యింది. మొత్తానికైతే ఇంకా నైట్ అయ్యింది, రీచ్ అయిపోయాము హోటల్కి అయితే. ఇక్కడ CEO అలాగే డైరెక్టర్ వీళ్ళందరూ కూడా వచ్చి వెల్కమ్ అయితే చేశారు. అందరినీ చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా మేము చెక్కింగ్ కూడా అవ్వకుండానే మొత్తం అయితే డిన్నర్ చేసేసాము. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఎప్పుడో 2కి అయితే బయలుదేరాము. ఇంకా వచ్చేసరికి 10 అయ్యింది. ఇంకా అందుకే వచ్చేసరికి లేట్ అయ్యింది కాబట్టి ఇంకా ఫుడ్ అయితే డైరెక్ట్గా తినేస్తున్నాము. ఇంకా తినేసిన తర్వాత రూమ్కి అయితే వెళ్ళాము. ఆ రోజు మాకైతే అరేంజ్ చేసినవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ అవే అనమాట నా ప్లేట్లో ఉండేవి. ఎలాగో బాగా లేట్ అయిపోయింది, ఇంకా టైర్డ్ అయిపోయాము కదా, కూర్చొని జర్నీ చేయాలి. 5 hours అయితే పట్టింది. ఇంక ఇక్కడైతే రూమ్కి అయితే వచ్చాము. రూమ్ అయితే చాలా సింపుల్గా, నీట్గా, చాలా బాగుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో మేము మళ్ళీ ఆఫ్టర్నూన్కి అంతా బయలుదేరాలి. అంటే ఇక్కడ మాకు స్పెషల్గా అయితే హోటల్లో అయితే రూమ్స్ అయితే అకామిడేషన్ అయితే ఇచ్చారు. ఈ సెలబ్రేషన్ జరిగేది మాత్రము రిసార్ట్లో అనమాట. సో ఆ రిసార్ట్ అనేది ఊరి బయట ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మేము ట్రావెల్ అయితే జర్నీ అయితే ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా రెడీ అయ్యి అందరం ఒక టైం అయితే ఫిక్స్ చేసుకొని ఇంకైతే మళ్ళీ అదే బస్సులోనే మేము తెచ్చుకున్న లగేజెస్ అన్నీ కూడా, ఎందుకంటే మళ్ళీ నైట్ అంతా కూడా రిటర్న్ అయితే అయిపోవాలి. ఇంకా 1 డేనే కాబట్టి స్టేయింగ్, నైట్కి రిటర్న్ అయిపోవాలని అందరు లగేజెస్ అయితే తెచ్చేసుకున్నారు. ఇంకా వెళ్ళే దారిలో ఇవంతా కూడా చూసుకుంటూ అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా మేము 12 o'clock బయలుదేరాము. నిన్న 12కి బయలుదేరాము. మళ్ళీ ఇక్కడ కూడా 12కి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు ఇచ్చిన అకామిడేషన్ ఏదైతే ఇచ్చారో ఆ హోటల్ దగ్గర నుంచి రిసార్ట్కి అయితే 1.5 hour అయితే ఉంది. పీస్ఫుల్గానే వెళ్ళాము. రిసార్ట్ అయితే ఇదనమాట. ఎంట్రన్స్లోనే విధంగా అయితే ఉంటుంది. మొత్తం అంతా బ్యానర్స్ అయితే పెట్టేసి కెమెరామ్యాన్స్ అయితే అందరు బస్సులో నుంచి వచ్చేది అవన్నీ కూడా అయితే షూట్ అయితే చేశారు. ఇక్కడైతే ఒక కిట్ అయితే ఇచ్చారనమాట. మా హస్బెండ్కి ఒక బ్యాగ్, ఎంప్లాయీస్ అందరికి ఇచ్చారు. క్యాప్స్, అలాగే పిల్లలకి టాయ్స్ అయితే వెల్కమింగ్గా పెట్టారు. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఇక్కడ ల్యాంప్స్, అలాగే బల్బ్స్ ఇవన్నీ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. పిల్లలకి అయితే ఆడుకోవడానికి ఈ విధంగా అయితే కొన్ని ప్లేయింగ్ గేమ్స్ అయితే పెట్టారు. అలాగే పాప్కార్న్, స్వీట్ కార్న్ అప్పటికప్పుడు మనకు కావాలంటే అడిగి ఇస్తున్నారనమాట. ఇంకా మొత్తం వెళ్ళిన వెంటనే 2 అయ్యింది. అక్కడ లంచ్ అయితే ఇచ్చారు. నాకైతే నచ్చలేదు, బిర్యానీ అంట. సో చికెన్, కొంచెం రైస్, అలాగే కొన్ని చట్నీస్ ఇవన్నీ అయితే ఇచ్చారు. ఇలా ఒక రూమ్స్ అయితే ఉన్నాయి సపరేట్గా. అందరూ అయితే అక్కడ వెళ్ళి స్టే చేయొచ్చు. బ్యాగ్స్ పెట్టుకోవడం కానీ, సో మనం రెస్ట్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు అనమాట. వెళ్ళిన వెంటనే జస్ట్ అందరితోని కోఆర్డినేషన్ అయితే ఉంటుంది. అందరినీ గ్యాదర్ చేసుకొని ఒక్కొక్కరిని పరిచయాలు పెంచుకోవడము. సో ఆ ప్రోగ్రామ్ అయితే పెట్టారు. దాని తర్వాత ఇంకా కంపెనీ వాళ్ళంతా కూడా గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకోవడము ఇవన్నీ కూడా అయితే జరిగాయి. పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకైతే ఇలా గేమ్ ఏరియా అయితే ఉంది. అలాగే పెద్ద పెద్ద గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నీ ప్లాంట్ చూపిస్తుంది బేసిల్ సీడ్స్ ఉంటాయి కదా, అంటే సబ్జా సీడ్స్, అదంతా కూడా చాలా స్మెల్ వస్తుంది. అందుకే అదైతే తీసాను. ఇంకా స్టేజ్ అయితే ఇదనమాట. ఓపెన్ ఏరియాలో మొత్తం అంతా పెట్టారు, అరేంజ్ చేశారు. దాని చుట్టూ అంతా కూడా ఇలా అక్కడక్కడ కొన్ని హౌసెస్ లాగా ఉన్నాయి. ఇందాక చూపించాను కదా సిట్టింగ్ ఏరియా మొత్తం అంతా కూడా ఇలా కిందనే ఉంటుందన్నమాట. ఇక్కడ వెరైటీగాను ఇంకా ఓపెన్ ఏరియాలో పెట్టారు. అది కాక రియాద్లో 80 degree ఉందన్నమాట కోల్డ్, చాలా చంపేస్తుంది. ఇంకా మొత్తం అంతా కూడా ఇలా ఫైర్స్ అయితే పెట్టేశారు. Ladies and gentlemen, with great pride and excitement, we hereby present the official new website for GBS.
కొత్త యాప్ అయితే లాంచ్ అయితే చేశారు ఆ రోజు. సో అలా అప్లికేషన్ అయితే We are లాంచ్ truly చేసిన తర్వాతనే ఇంకా స్టార్ట్ pleased to చేశారు announce the ప్రోగ్రామ్. winners. ఫేస్బుక్‌లోని నేను ఒక షేర్ చేశాను So కదా! సో as దాని part of విన్నర్స్ our అన్నమాట. digital campaign, we have promised the one who gets the maximum number of response in the social media platform, and the winner is Mr. Jimmy Thomas. యెస్. Mr. ఫైనల్‌గా Jimmy అయితే మా Thomas, హస్బెండ్‌కి అయితే I request వచ్చింది. you సో to ఈ please come డిజిటల్ over. మీడియా దాంట్లోని కాంపిటీషన్‌లోని ఈ ఈ విన్నర్ అయితే వచ్చిందన్నమాట. నన్ను కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు. ఇద్దరం వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాం. honored guests, valued partners, and dear colleagues. తర్వాత మళ్ళీ మా హస్బెండ్‌ని మళ్ళీ సెపరేట్‌గా అయితే ఇన్వైట్ చేసినప్పుడు సో స్పీచ్ అయితే ఉంటుంది. అలాగే ఒక్కొక్క ఎంప్లాయీకి అయితే అందరికీ కూడా అవార్డ్స్ అయితే ఇస్తున్నారు. వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి అవార్డ్స్ అయితే ఇస్తున్నారు. 10 ఇయర్స్, 15 Jimmy ఇయర్స్, 20 Thomas, ఇయర్స్ please ఎక్స్‌పీరియన్స్ welcome ఉన్న on to the వాళ్ళకి ఒక dais. ప్రైజ్. అలాగే 15 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఒక ప్రైజ్, 10 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఒక ప్రైజ్. ఈ విధంగా అయితే అవన్నీ కూడా నేను మీకు మళ్ళీ లాస్ట్‌లో వీడియోలో అయితే తెలుస్తుంది ఏమేమి ప్రైజెస్ అయితే ఇచ్చారనేది. ఇలా అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఇక్కడైతే షవర్మ అయితే చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి అందరికైతే క్యూలో పెట్టాము. అలాగే ఫుడ్ కూడా రెడీ అయితే చేశారు డిన్నర్‌కి. ఆ చలిలో అయితే నిజంగా ఎలా ఉన్నామో తెలియదు కానీ ఇంక మమ్మల్ని మాత్రం ఎక్కడ కదలలేదు. ఏ ప్లేస్‌లో కూర్చున్నామో అక్కడ కూర్చోబెట్టారు. మాకు మళ్ళీ అక్కడ స్టిక్స్ అయితే తీసుకొచ్చి వేశారు చెక్కలు. ఫుల్ ఫైర్ అయితే పెట్టేశారనమాట. ఇక్కడంతా కూడా మటన్‌కి సంబంధించింది. బిర్యానీ కానీ ఇవి కానీ షవర్మ అయితే నాకు తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా మటన్ కబాబ్స్ అనమాట ఇవన్నీ కూడా. దానిలోకి అవన్నీ కూడా సాసెస్ ఉంటాయి కదా! అవి అలాగే ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపిన కాంబినేషన్ అవన్నీ కూడా. నేనైతే బిర్యానీ తెప్పించుకొని మటన్ అయితే ఎంత సాఫ్ట్‌గా ఉడికిందంటే మెల్ట్ అయిపోతుందనమాట. చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ అయితే నాకు ఫుడ్ నచ్చలేదు కానీ నైట్ అయితే నాకు బాగా నచ్చింది ఫుడ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము. ఇక్కడైతే అందరూ కూడా ఫుడ్ తినిన తర్వాత అక్కడైతే సాంగ్స్‌కి అందరూ వెళ్ళి అయితే డాన్స్ అయితే చేస్తున్నారు. ఎవరైతే ఈ ప్రోగ్రామ్‌ని హోస్ట్ చేస్తారో ఆవిడ కూడా సాంగ్ అయితే పాడారు. ఫుడ్ తినేవాళ్ళు తింటున్నారు. అదే ఫుడ్‌లోనే మాకైతే కునాఫా కూడా తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకా ఫుల్ అయితే ఎంజాయ్ చేశాము. ఇక్కడైతే ఇంకా గ్రూప్ ఫోటోస్ కానీ అందరూ కూడా ఎంప్లాయీస్ ఒక ప్లేస్‌లో అయితే వెళ్ళి అక్కడ చిల్డ్రన్స్ కూడా డాన్స్ అయితే చేస్తున్నారు. మొత్తం డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయాక, ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ బాయ్స్ అంతా ఉన్నారు కదా! మా హస్బెండ్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కూడా ఫుట్బాల్ ఆడడానికి అయితే వెళ్ళారు ఆ చలిలోని. ఇంకా మమ్మల్ని అయితే ఇక్కడ రెస్ట్ రూమ్‌లో అయితే రెస్ట్ తీసుకోమని ఉండమని చెప్పారు. ఇంకైతే ఎంతసేపటికి రాలేదు. నైట్ 2 అయితే అయిందనమాట. రిసార్ట్ అయితే చాలా బాగుంది. నైట్ వ్యూలో అయితే ఫుల్ కలర్ఫుల్గా అయితే ఉంది. ఇంకా మేమైతే 2:30కి అయితే బయలుదేరాము. ఇంటికి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ కూడా బయటనే చేసేసి ఇంటికి వచ్చేసరికి 8 అయింది. సో మొత్తానికైతే నేను ఏవైతే గిఫ్ట్స్ ఇచ్చారో అవి చూపిస్తున్నాను. చేతికి ఒక ట్యాగ్ లాగా అలాగే ఒక జాకెట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మాకైతే 2 కవర్స్ అనమాట. మాకు 2 గిఫ్ట్స్ కదా! అలాగే జీబీఎస్ అనే క్యాప్స్ అయితే అందరు కూడా పెట్టుకోవాలి. సో తనకి ఇచ్చిన దాంట్లో అయితే ఒక సర్టిఫికేట్ అలాగే ఒక అవార్డ్ అయితే ఇదైతే ఇచ్చారనమాట. మొమెంటో చాలా బాగుంది. చాలా వెయిట్ కూడా ఉంది. సో దాంతోపాటు మా హస్బెండ్కి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్సే కాబట్టి సో తనకి 5 గ్రామ్స్ గోల్డ్ అయితే ఇచ్చారనమాట. సో తన పేరు అయితే ఉంది బాక్స్ మీద చూపిస్తున్న. బాక్స్ అయితే ఎంత బాగుందో. సో ఇది ఆ గోల్డ్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. ఇది చిన్నగా చాలా బాగుంది. జీబీఎస్ 20 ఇయర్స్ అనేది దానిపైన అయితే ఉందన్నమాట. ఇంకా మాకు వచ్చిన డిజిటల్ దాంట్లో కాంపిటీషన్లో వచ్చింది ఈ ఐఫోన్ అయితే వాచ్ అయితే వచ్చేది. ఎవరైతే ఫేస్బుక్ లైక్ చేసి మా దా కాంపిటీషన్లో విన్ అయ్యేలాగా చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. మేము అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను. మొత్తానికి ప్రయాణం భయంగాను జరిగినా కూడా సో రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నాం. ఎందుకంటే నైట్ జర్నీలో కూడా కొంచెం భయమైంది కానీ మార్నింగ్ వచ్చిన తర్వాత రీచ్ అయిన తర్వాత చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. సేఫ్గా ఇంటికి అయితే తిరిగి అయితే వచ్చాం. సో ఇది ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.